అందరికీ నమస్కారం. భారత పార్లమెంట్లో ఒక చిన్న ఆలోచన పెద్ద చట్టంగా ఎలా రూపుదిద్దుకుంటుంది, ఆ ప్రయాణం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ఈరోజు మనం చూడబోతున్నాం. ఒక బిల్ ప్రయాణాన్ని మనం ట్రాక్ చేద్దాం. అది ఎదుర్కొనే సవాళ్లు, దానిపై జరిగే చర్చలు, చివరికి అది ఎలా చట్టంగా మారుతుందో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? ఈ మొత్తం కథను మనం 4 భాగాలుగా చూద్దాం. ముందుగా ఈ నాటకం జరిగే వేదిక అంటే మన పార్లమెంటు గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత మన కథానాయకుడు అంటే బిల్లు ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. మధ్యలో 2 సభల మధ్య గొడవొస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చివరగా అసలు సిసలైన పని జరిగి ఇంజిన్ రూమ్ లాంటి పార్లమెంటరీ కమిటీల లోపలికి ఓ లుక్కేద్దాం. ఓకే, మొదటి భాగం పార్లమెంట్ పరిచయం. అసలొక బిల్లు ప్రయాణం గురించి తెలుసుకునే ముందు ఆ ప్రయాణం ఎక్కడ జరుగుతుందో ఆ ప్రదేశం గురించి మనకొక ఐడియా ఉండాలి కదా. దాని భవిష్యత్తును నిర్ణయించే ఆ వ్యవస్థే మన పార్లమెంట్. మన భారత పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి, అందరికీ తెలిసినవే, లోక్సభ, రాజ్యసభ. లోక్సభ అంటే హౌస్ ఆఫ్ ది పీపుల్, అంటే ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రతినిధులు ఇక్కడ ఉంటారు. దీని పదవీకాలం 5 ఏళ్లే, అవసరమైతే రద్దు చేయొచ్చు. మరోవైపు రాజ్యసభ, ఇది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, అంటే రాష్ట్రాల ప్రతినిధుల సభ. ఇది శాశ్వతమైనది, దీన్ని ఎవ్వరూ రద్దు చెయ్యలేరు. రాజ్యసభలో ఒక చాలా స్పెషల్ విషయముంది. అదేంటంటే కేవలం ఎన్నికైన వాళ్లే కాదు, రాష్ట్రపతిగారు స్వయంగా 12 మందిని నామినేట్ చేస్తారు. కళలు, సాహిత్యం, సైన్స్, సమాజసేవ లాంటి రంగాల్లో గొప్ప అనుభవం ఉన్నవాళ్లను నేరుగా సభలోకి తీసుకొస్తారన్నమాట. దీనివల్ల చట్టాలు చేసేటప్పుడు వారి విలువైన నాలెడ్జ్ కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి, ప్రోరోగేషన్. దీనికి అడ్జర్న్మెంట్కి తేడా ఉంది. అడ్జర్న్మెంట్ అంటే ఆ రోజుకి సభను తాత్కాలికంగా ఆపడం, ఒక చిన్న బ్రేక్ లాంటిది. కానీ ప్రోరోగేషన్ అంటే రాష్ట్రపతిగారు ఆ సెషన్నే పూర్తిగా ముగించడం, అంటే ఆ సెషన్ మళ్లీ మొదలవదన్నమాట. ఇక మన రెండో భాగానికి వచ్చేద్దాం. అదేంటంటే ఒక బిల్లు ప్రయాణం. ఒక చిన్న ప్రతిపాదనగా మొదలై దేశమంతా పాటించే చట్టంగా ఎలా మారుతుంది. ఇప్పుడు మన కథలో అస్సలైన హీరో ఎంట్రీ ఇస్తున్నాడు, అదే బిల్లు. ఈ ప్రయాణం చాలా సింపుల్గా కనిపిస్తుంది. మొదట ఒక సభలో బిల్లును ప్రవేశపెడతారు. అక్కడ పాస్ అయ్యాక రెండో సభకు వెళ్తుంది. ఆ సభ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఫైనల్ స్టాప్ రాష్ట్రపతిగారి దగ్గరికి వెళ్తుంది. ఆయన సంతకం పెట్టగానే బూమ్, అది చట్టమైపోతుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అన్ని బిల్లులు ఒకే రకం కాదు, వాటి రూల్స్ కూడా వేరు. సాధారణ బిల్లుని ఏ సభలోనైనా ప్రవేశపెట్టొచ్చు, కానీ డబ్బుకు సంబంధించిన విషయాలు అంటే మనీ బిల్లు లేదా ఫైనాన్షియల్ బిల్లు టైప్ 1 లాంటివి మాత్రం కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ప్రజల డబ్బుకు సంబంధించిన అధికారం వాళ్లకే ఉంటుంది. మనీ బిల్లు విషయంలో అయితే స్పీకర్ మాటే ఫైనల్. ఆర్థిక విషయాల్లో లోక్సభ పవర్ ఎంతలా ఉంటుందంటే, ఒక మనీ బిల్ని రాజ్యసభకు పంపినప్పుడు వాళ్లు దాన్ని మహా అయితే 14 రోజులు ఆపగలరు, అంతే. ఆ తర్వాత లోక్సభ ఏమనుకుంటే అదే జరుగుతుంది. రాజ్యసభ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బిల్ పాస్ అయిపోయినట్టే లెక్క. ఇక్కడొక చిన్న కన్ఫ్యూజింగ్ పాయింట్ ఉంటుంది, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, అన్ని మనీ బిల్లులు ఫైనాన్షియల్ బిల్లులే, కానీ అన్ని ఫైనాన్షియల్ బిల్లులు మనీ బిల్లులు కాదు. ఇది కొంచెం స్కూల్లో నేర్చుకున్న లాజిక్ లాంటిదన్నమాట. సివిల్స్ లాంటి పరీక్షలకు ఇది చాలా ముఖ్యం. ఓకే, ఇక మన మూడో భాగం విభేదాల పరిష్కారం. ఇప్పటిదాకా మనం చూసిందంతా సవ్యంగా జరిగితే, కాని ఎప్పుడూ అలా జరగదు కదా. ఒక సభ ఒప్పుకుని ఇంకో సభ ఒప్పుకోకపోతే అప్పుడే అసలు కథ మొదలవుతుంది, అదే డెడ్లాక్. సో అసలు ప్రశ్నేంటంటే, లోక్సభకి రాజ్యసభకి మధ్య ఒక బిల్ విషయంలో అంగీకారం కుదరకపోతే ఏం చేస్తారు? సిస్టమ్ మొత్తం ఆగిపోతుందా, లేక దీనికేమైనా పరిష్కారముందా? ఆశ్చర్యంగా దీనికొక పరిష్కారముంది. మన రాజ్యాంగం దీనికోసం ఒక స్పెషల్ మెకానిజం పెట్టింది, అదే జాయింట్ సిట్టింగ్. అంటే ఒక సాధారణ బిల్లుపై ప్రతిష్టంభన ఏర్పడితే రాష్ట్రపతిగారు 2 సభల సభ్యులను ఒకే రూంలోకి పిలిచి ఓటింగ్ ద్వారా దాన్ని పరిష్కరిస్తారన్నమాట. ఇది చాలా శక్తివంతమైన సాధనం, కానీ చాలా అరుదుగా వాడతారు. అయితే ఈ జాయింట్ సిట్టింగ్కి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. మొదటిది, దీనికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. రెండోది, ఇంకా ముఖ్యమైనది,
ఈ జాయింట్ సిట్టింగ్ అనేది మనీ బిల్లులకి, రాజ్యాంగ సవరణ బిల్లులకి అస్సలు వర్తించదు. అంటే ఆ రెండు విషయాల్లో డెడ్లాక్కి ఛాన్సే లేదన్నమాట. రెండు సభలు దాటిన తర్వాత కూడా బిల్లుకి చివరి అగ్నిపరీక్ష ఉంటుంది. అదే రాష్ట్రపతి ఆమోదం. ఇక్కడ రాష్ట్రపతికి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఈ బిల్లు నాకు నచ్చలేదు అని చెప్పి పూర్తిగా తిరస్కరించడం, అదే అబ్సల్యూట్ వీటో. 2, ఇందులో కొన్ని మార్పులు చేయండి అని చెప్పి వెనక్కి పంపడం, అది సస్పెన్సివ్ వీటో. ఇక 3ది చాలా ఆసక్తికరంగా ఉంటుంది, పాకెట్ వీటో. అంటే బిల్లుపై అవునని చెప్పరు, కాదని చెప్పరు, దాన్ని అలా తమ దగ్గరే ఉంచుకుంటారు. సరే, చివరి భాగానికి వచ్చేసాం, పార్లమెంట్ ఇంజిన్ రూమ్. అదేంటంటే మన కమిటీలు. మనం బయట చూసే చర్చలు, గొడవల వెనక అసలు పని, అసలు చర్చ, ఆ వివరమైన పరిశీలన అంతా ఇక్కడే జరుగుతుంది. పదండి లోపలికెళ్ళి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, 100 మంది ఎంపీలు ఉన్న సభలో ప్రతి బిల్లులోని ప్రతి పాయింట్ని వివరంగా చర్చించడం సాధ్యమేనా? అస్సలు కాదు. అందుకే ఈ కమిటీలుంటాయి. అసలైన హోంవర్క్, ఆ డీప్ అనాలిసిస్, ఆ హెవీ లిఫ్టింగ్ అంతా జరిగేది ఇక్కడే. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఖర్చుల మీద ఒక కన్నేసి ఉంచడానికి కొన్ని స్పెషల్ కమిటీలు ఉన్నాయి. ఇందులో 3 చాలా పవర్ఫుల్: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, ఇంకా కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఇవి ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తాయి. ఇప్పుడు వీటి పనేంటో కొంచెం వివరంగా చూద్దాం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఇది ప్రభుత్వం పెట్టిన ప్రతి రూపాయికి లెక్కడుగుతుంది. దీనిలో ఒక గొప్ప విషయమేంటంటే దీనికి చైర్మన్గా సాధారణంగా ప్రతిపక్ష సభ్యుడే ఉంటారు. ఇక ఎస్టిమేట్స్ కమిటీ ఏమో ఇక్కడ ఖర్చు తగ్గించొచ్చు, ఇక్కడ డబ్బు ఆదా చేయొచ్చు అని సలహాలిస్తుంది. ఇవి కాకుండా ప్రతి డిపార్ట్మెంట్కి బడ్జెట్ని చెక్ చేయడానికి ప్రత్యేకంగా 24 స్టాండింగ్ కమిటీలు కూడా ఉంటాయి. సరే, ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఇన్ని రూల్స్, ఇన్ని అడ్డంకులు, ఇన్ని కమిటీలు, ఇవన్నీ అధికారాన్ని దుర్వినియోగం కాకుండా ఆపడానికి అవసరమైన ఒక రక్షణ వ్యవస్థ, లేకపోతే వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అడ్డుపడే ఒక పెద్ద ఆటంకమా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.